మోహన్ బాబుని పోలీసులు ప్రెజెంట్ అయితే విచారిస్తున్నారు. గన్ సరెండర్ చేయాలంటూ పోలీసులు మోహన్ బాబుకి సూచించారు. గన్ ప్రస్తుతం తన వద్ద లేదని పోలీసులకు మోహన్ బాబు తెలియజేశారు. సాయంత్రంలోగా గన్ అప్పగిస్తారని మోహన్ బాబు పోలీసులకు చెప్పారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబుని పోలీసులు ప్రెజెంట్ విచారిస్తున్నారు. గన్ సరెండర్ చేయాలంటూ పోలీసులు మోహన్ బాబుకి సూచించారు. అయితే గన్ ప్రస్తుతం తన వద్ద లేదని పోలీసులకు మోహన్ బాబు తెలియజేశారు. సాయంత్రంలోగా గన్ అప్పగిస్తారని మోహన్ బాబు పోలీసులకు చెప్పారు. మోహన్ బాబుని పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు. గన్ సరెండర్ చేయాలని పోలీసులు మోహన్ బాబుకి సూచించారు. అయితే గన్ ప్రస్తుతం తన వద్ద లేదని పోలీసులకు మోహన్ బాబు చెప్పారు. సాయంత్రంలోగా గన్ అప్పగిస్తానని మోహన్ బాబు పోలీసులకు చెప్పారు. రైట్, ఇక ప్రస్తుతం మోహన్ బాబుని పోలీసులైతే విచారిస్తున్నారు. ఈ విచారణకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఫిల్మ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ లైవ్ లో అందిస్తారు. లక్ష్మీనారాయణ. దీపిక, మోహన్ బాబుకు సంబంధించిన వ్యవహారము మళ్ళా తాజాగా తెర మీదకి వచ్చింది. గత వారం రోజుల నుంచి కూడా వ్యవహారం జరుగుతూ ఉన్న విషయం తెలిసిందే. కుటుంబ సభ్యుల మధ్య జరుగుతున్న గొడవ అన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలని మోహన్ బాబు ఆడియో కూడా రిలీజ్ చేశారు. ఆసుపత్రిలో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స అంటే నిన్నటి వరకు ఆసుపత్రిలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఇంటి దగ్గర చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. నేను ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నాను, ఇంటి దగ్గర నుంచే చికిత్స తీసుకుంటున్నానని చెప్పారు. ఏదైతే రాచకొండ పోలీసులు హాజరు కావాలని చెప్పి గతంలో నోటీసులు జారీ చేశారో ఆయన ఆసుపత్రిలో ఉన్నారు. ఆసుపత్రి నుంచి కోర్టుకు వెళ్ళారు. అయితే కోర్టు కూడా తీర్పు ఇచ్చింది. అంటే కోర్టు ఆదేశాలు ఇచ్చింది 24వ తారీఖు వరకు రాచకొండ పోలీసుల ముందుగానే ఎక్కడ కూడా హాజరు కావాల్సిన అవసరం లేదని చెప్పింది. కోర్టు 24కు మళ్ళీ ఆ కేసుకు సంబంధించి వాయిదా ఉంది కాబట్టి రాచకొండ పోలీసులు ఇచ్చిన ఆదేశాల మేరకు మోహన్ బాబు దగ్గర ఉన్నటువంటి గన్స్, ఆయన దగ్గర లైసెన్స్ గన్స్ ఉన్నాయి. ఆ గన్స్ను ఇవాళ సాయంత్రం పోలీసులకు సరెండర్ చేస్తానని చెప్పి మోహన్ బాబు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీపిక. రైట్, లక్ష్మీనారాయణ, థ్యాంక్ యూ.